ఉన్నతమైనటువంటి దేవుని బిడలైన అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు అనుదిన దేవుని వాక్య ధ్యానాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథ లేఖనము నుండి యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి ఆత్మీయ వాక్కు, దేవుని కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారు, నూతన శక్తిని పొందుకుంటారు, నూతనమైనటువంటి కృపను పొందుకుంటారు. ఎవరి కొరకు ఎదురు చూచేవారంటే దేవుని కొరకు ఎదురు చూచేటువంటి వారందరూ కూడా వారు బలహీనులు కారు, బలహీనులు కూడా బలవంతులు అవుతారు, శక్తిహీనులు కూడా శక్తిమంతులుగా అవుతారు. దేవుని కొరకు ఎదురు చూస్తే, దేవుని కొరకు కనిపెడితే, ఆయన వైపు చూడగలిగితే. కానీ ఈరోజు చాలామంది ఈ లోకంలో మనం చూస్తే గనక అనేక మంది ఒక భార్య భర్త కొరకు ఎదురు చూసే పరిస్థితులు మనకు కనబడుతున్నాయి, భర్త తన భార్య కొరకు ఎదురు చూసే పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. అనేక మంది వారి బంధువుల కొరకు ఎదురు చూసే చూపులు మనకు కనబడుతూ ఉన్నాయి. వారి స్నేహితుల కొరకు కొంతమంది ఎదురు చూపులు చూసే స్థితి మనకు కనబడుతూ ఉంది. కొంతమంది వారి ప్రియురాలి కొరకు ఎదురు చూసే చూపులు మనకు కనబడుతున్నాయి. కొంతమంది వారి యొక్క ప్రియుడి కొరకు చూసే ఎదురు చూపులు మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ లోకంలో ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరు ఒక్కొక్క విషయమై ఎదురు చూపు కలిగి బ్రతికేటువంటి వారు చాలామంది ఉన్నారు. ఎవరో ఒకరు ఎవరి కోసమో దేనికోసమో ఎదురు చూపులు చూస్తూ జీవించే స్థితి కలిగిన వాళ్ళు. ఇలా ఈ లోకంలో మనుషుల వైపు, బంధువుల వైపు, స్నేహితుల వైపు, లేదా తల్లిదండ్రుల వైపు, తోబుట్టుల వైపు, రక్త సంబంధికుల వైపు, ఇలా అధికారుల వైపు, కొన్ని పరిస్థితుల వైపు మనం ఎంత ఎదురు చూచినా దానివల్ల మనకి ఎటువంటి ప్రయోజనం ఉండదు. కానీ దేవుని కొరకు కనుక మనం ఎదురు చూడగలిగితే, దేవుని తట్టు మనం తిరగగలిగితే, దేవుని వైపు నువ్వు చూడగలిగితే, నీ ప్రతి పరిస్థితిలో దేవుడే నీతో ఉండాలని నీ ఎదురు చూపైతే, దేవుడే నిన్ను చూడాలని నీ ఎదురు చూపైతే, దేవుడే నాతో సహవాసం చేయాలి అనేది నీ ఎదురు చూపైతే, నేను యేసయ్యతోనే ఎక్కువ ఉండాలి అనేది నీ ఎదురు చూపైతే, ఆయన కొరకే నీ ప్రతి క్షణం, నీ ప్రతి అడుగు, నీ ప్రతి ప్రయత్నం దేవుని కొరకే ఎదురు చూసేదైతే, నా దేవుడు తప్పకుండా సెలవిస్తున్న మాట ఏంటంటే, అలాగా దేవుని కొరకు ఎదురు చూస్తారు నూతన బలం పొందుకుంటారు. వారికి తెలియని నూతన బలం దేవుడు అనుగ్రహిస్తాడు. నీకు తెలియని నూతన శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. నూతనమైన ఆరోగ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. తన శక్తిని నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే వాక్యం సత్యం గనుక, వాక్యం సెలవిస్తుంది గనుక, దేవుని వాక్యం నిర్ధకము కానేరదు గనుక, ఆకాశము గతించిన, భూమి గతించిన ఆయన మాట ఎన్నడూ ఎప్పుడు గతించదు అని వాక్యం చెబుతుంది. కనుక దేవుని కొరకు నువ్వు ఎదురు చూసే అనుభవం కనుక నీకుందా, లేదా మనుషుల కొరకు ఎదురు చూస్తున్నావా, లేదా నీకు అనేక పరిస్థితులను బట్టి నువ్వు ఎదురు చూస్తున్నావేమో. నీ జీవితంలో ఎవరికి ఎదురు చూసినా నీకు ఎటువంటి లాభం ఉండదు. కానీ నీ ఎదురు చూపు దేవుని వైపు అయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను నూతన బలముతో నింపుతాడు, నూతన కృపతో నింపుతాడు, నూతనమైన ఆరోగ్యం దేవునికి ఇస్తాడు. వారు పక్షిరాజు యవనం వలె పైకి ఎగురుతుంటే నువ్వు దినము కూడా ఆశీర్వాదకరంగా ఉంటావు, దీవెనకరంగా ఉంటావు, అభివృద్ధి పరచబడతావు, నీ పరిస్థితులు మేలుకరంగా మార్చబడతాయి. నువ్వు అలయవు, నువ్వు సొమ్మసిల్లిపోవు, నువ్వు పరిగెత్తే స్థితి కలుగుంటావు. అలాంటి స్థితి నీ జీవితంలో, నీ కుటుంబంలో నువ్వు చూడాలనుకుంటే, నువ్వు ఇప్పటి వరకు ఎవరి కొరకు ఎదురు చూస్తావో ఆ ఎదురు చూపులని పక్కన పెట్టి దేవుని కొరకు నీ జీవితంలో ఎదురు చూడడం నువ్వు నేర్చుకుంటే, నీ ప్రతి కదలిక దేవుని వైపే నువ్వు ఉండగలిగితే, నువ్వు ఖచ్చితంగా నూతన బలాన్ని, నూతనమైన శక్తిని ఖచ్చితంగా నీవు దేవుని సన్నిధిలో పొందుకుంటావు అని దేవుడు మాటలు. ఒకవేళ నువ్వు అలా లేకే, నువ్వు నూతన బలం పొందుకోలేక ఇంకా బలహీనురాలుగా నువ్వు ఉన్నావేమో, ఒకసారి నువ్వు ఆలోచించుకోవాలి. ఇంకా నీవు మనుషుల కొరకు ఎదురు చూసే నీ ప్రయత్నాలను విఫలమైపోయావేమో, ఒకసారి ఇవన్నీ పక్కన పెట్టి నీ దేవుని కొరకు ఎదురు చూడు, ఆయన కార్యం కొరకు ఎదురు చూడు, ఆయన కొరకు కనిపెట్టు. ఆయనతో ఉండడానికి, ఆయనతో సహవాసం చేయడానికి నువ్వు ఎదురు చూస్తే ఆయనకు నూతన బలం ఇచ్చి, నూతన కృపనిచ్చి నిన్ను పరిగెత్తేలా ఆయన చేస్తాడు.
నీవు ఆనందించేలా చేస్తాడు. నువ్వు పైకి అభివృద్ధి చెందేలా దేవుడు చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకి, మన కుటుంబాలకు, ఆయన కొరకు ఎదురు చూసే ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు. నీ సన్నిధిలో ప్రభువా, నీ కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారని, పక్షిరాజు వలె పైకి ఎగురుతారని, వారు అలయరు అని, సమస్యలని వాక్యం సెలవిస్తుంది. ప్రభువా, ఎవరైతే నిజముగా నీ కొరకు ఎదురు చూస్తున్నారు అలాంటి వారందరికీ ఈ వాక్యాన్ని వారి జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.